హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! ఏం రెసిపీ చేశాను అని. ఉగ్గాని బజ్జీ. మేము కర్ణాటకలో ఉగ్గాని మిర్చి అని పిలుస్తాం. ఎస్పెషల్లీ మా బళ్ళారి స్పెషల్ రెసిపీ ఇది. ఇక్కడ చాలా టేస్టీగా చేస్తారు. రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మరమరాలు తీసుకోవాలి. ఇవి ఉగ్గానికి యూజ్ చేసే మరమరాలనమాట. సో, వీటితో చేస్తే చాలా బావుంటుంది. అలాగే ఇంకొక రకం మరమరాలుంటాయి కదా! పల్చగా. వాటికన్నా ఉగ్గానికి ఇవే టేస్ట్ బావుంటాయన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకొని మరమరాలు వేసి చేత్తో తడుపుతూ నానబెట్టుకోవాలన్నమాట. పల్చటి మరమరాలని చెప్పాను కదా! వాటితో పోలిస్తే ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. సో, చూసి నానాక వీటిని ఇలా వాటర్ అంతా పోయేదాకా పిండి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్‌లోకి ఈ అల్లం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. పుట్నాలు కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిటపటలాడాక దీంట్లోకి కరివేపాకు వేసి ఒకసారి బాగా వేగనివ్వాలి. వేగాక ముందుగానే చీలికల్లా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం. మగ్గాక ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే ఇందాకే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా! దీన్ని యాడ్ చేసుకుందాం. సో, మీకు నచ్చితే పచ్చిమిర్చి ముక్కల కింద అయినా కట్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే కొత్తిమీర వీటిని పేస్ట్ చేస్తాం కదా! అప్పుడే మిక్సీ పట్టేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుతూ ఒక్క నిమిషం వేయించుకోవాలి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్‌ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. 2, 3 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గుతాయి. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్‌ని కూడా యాడ్ చేద్దాము. మీకు చింతపండు వద్దు అనుకుంటే లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ మీకు ఎగ్జాక్ట్ మా బళ్ళారి స్టైల్ చూపించాలి అని చెప్పి చింతపండు యాడ్ చేస్తున్నాం. బట్ మేము యూజువల్‌గానే నిమ్మకాయ యాడ్ చేసుకుంటాం. అలా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ దగ్గరకొచ్చేదాకా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఇప్పుడు ఇది బాగా దగ్గరకొచ్చేదాకా ఉడికింది కదా! దీంట్లోకి మనం ముందుగానే ఇందాక నానబెట్టి పెట్టుకున్న మరమరాలున్నాయి కదా! వాటిని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మరమరాలు మనం ఉడికించుకున్న దాంట్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్‌లోనే పెట్టుకోండి. ఆఫ్ చేసేయొద్దు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు మనం పుట్నాల పొడి ఇందాకే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! సో, దాన్ని యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇప్పుడు మన ఒగ్గాని అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మిర్చి వేద్దాం. అదేనండి బజ్జీ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. దీంట్లోకి బజ్జీ వేయించడానికి కావాల్సినంత ఆయిల్ పోసి హీటెక్కేదాకా వెయిట్ చేద్దాం. అంతలోపల బజ్జీ పిండి కలుపుకుందాం. ముందుగా ఒక కప్ శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నాను. దాంతో పాటు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఈ కన్సిస్టెన్సీకొచ్చాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిర్చి కట్ చేసుకుందాం. ఇవేంటి ఇంతింతున్నాయనుకుంటున్నారా? ఇవి మా ఇంటి దగ్గరే పండిన మిరపకాయలు. లాస్ట్ కాయలింకా. సో, అందుకే చిన్న చిన్నగున్నాయి. వీటికి కింద కట్ చేయాల్సిన అవసరం లేదు.
అన్నిటికీ మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంత లోపల నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు కొంచెం పిండి వేసి చూసాను. వేసినతోనే అలా పొంగుతుంది అంటే ఆయిల్ వేడి సరిపోతుంది అని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి పిండిలోకి హద్దుకుంటూ బజ్జీ వేసేసుకోవడమే. వేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే మన బజ్జీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని మన ఒగ్గానితో కాంబినేషన్‌గా వేడి వేడిగా బజ్జీ తీసుకొని తింటే అద్దిరిపోతుంది అసలు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మా బళ్ళారి స్టైల్ ఒగ్గాని మిర్చి మీకు కూడా చాలా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.